మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమ తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుట ఆయనకు తగును. చదివిన వాక్య భాగంలో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుస్తున్న వారికి, సత్యం కొరకు సాక్షులుగా నిలబడాలని అడుగు వేసిన వారికి ఆయన నడిపిస్తున్నటువంటి మార్గం శ్రమల మార్గం. ఈ శ్రమల ద్వారా ఏం జరుగుతుంది అంటే సంపూర్ణతలోనికి తేబడతారు, సంపూర్ణులుగా మార్చబడతారు. శ్రమ రాకముందు ఒక ఎత్తు, శ్రమ వచ్చిన తర్వాత మరొక ఎత్తు. ఆయన ఒక వ్యక్తిని సంపూర్ణుడిగా చేయడానికి, పరిపూర్ణుడిగా చేయడానికి ఆయన పెట్టే పరీక్ష శ్రమల మార్గం. ఈ పరీక్షలో నెగ్గడం సంపూర్ణ సిద్ధికి కారణం. బంగారాన్ని మెరుగుపరచాలంటే దానికి అగ్ని అవసరం, శోధన అవసరం. దాన్ని శోధించినప్పుడు, అది కాల్చబడినప్పుడు దానిలో ఉన్నటువంటి మలినము, మస్టు అంతా కూడా కొట్టివేయబడి తొలగిపోయి అది దగదగా మెరిసే బంగారు మెరుగును పొందుకుంటుంది. నిజమైనటువంటి బంగారపు మెరుపు దానిలో కలుగుతుంది. ప్రభు అంటున్నారు, మీరు నిజమైనటువంటి క్రైస్తవులుగా, నిజమైనటువంటి ఆత్మీయులుగా, నిజమైనటువంటి పరిశుద్ధులుగా, నిజమైనటువంటి సంపూర్ణంగా మీరు తీర్చిదిద్దపడాలి అంటే మీకు శ్రమలు అవసరం. మీరు శ్రమల మార్గంలో మీరు నడిపించబడుతూ ఉన్నప్పుడు మీరు సంపూర్ణతకు అడుగు వేస్తూ ముందుకు సాగిపోతారు. మనం కీర్తనల గ్రంథం 119వ కీర్తన 67వ వచనంలో చూసినట్టయితే, శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్కు చేత తిన్నగా నడుచుకుంటున్నాను. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అన్ని బాగున్నప్పుడు, అంత ఆనందంగా ఉన్నప్పుడు బయటకు షికారు వెళ్ళడం సర్వసాధారణం. అదే బయట బాగా ఎండగా ఉన్నప్పుడు, బయట బాగా వర్షంగా ఉన్నప్పుడు, బయట బాగా గాలి వీస్తున్నప్పుడు, వాతావరణం అనుకూలంగా లేనప్పుడు పని నిలిపి ఇంటిలో నిలిచిపోవడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. ఇదే విషయాన్ని ప్రభు మనకు వాక్య రూపంలో తెలియజేస్తుంది. మీరు శ్రమ కలుగక మునుపైతే మీరు పనులు చేసుకోవడానికి, మీకు ఇష్టానుసారంగా మీరు ప్రయాణాలు చేసుకోవడానికి, శుభకార్యాలకు వెళ్ళడానికి, నచ్చినట్టుగా మెచ్చినట్లుగా జీవించడానికి మీకు అవకాశం ఉంది, ఆస్కారం ఉంది. కానీ శ్రమ ఎప్పుడైతే వచ్చిందో మీరు ఆ పనులను మాని ఇంట్లో మీ గుడారంలో ఎలా నిలిచి ఉంటారో, మీకు శ్రమ వచ్చినప్పుడు నా పాదాల చెంతకు మీరు అలాగా చేర్చబడతారు, అలాగే చేరుతారు. అప్పుడు ఏం జరుగుతుందంటే మిమ్మల్ని నేను షైన్ చేస్తాను, మిమ్మల్ని నేను మెరుగుపరుస్తాను. మీరు నాకు ప్రార్థిస్తూ ఉండగా మీలో ఉన్నటువంటి ఆ హృదయ వేదన కన్నీటి రూపంలో బయటకు వస్తూ ఉండగా మీలో ఉన్న ప్రతి పాపాన్ని నేను బయటకు తీసివేస్తూ మిమ్మల్ని నేను శుద్ధి చేస్తూ సంపూర్ణంగా నేను మారుస్తాను. మరియు మనం చూస్తాం కొన్ని ఉదాహరణలు. మనం చూడాలంటే శ్రమ లేకపోవడం వల్ల చెడిపోయిన వారు మనం చూడాలంటే సొలొమోను యొక్క జీవిత చరిత్రను చూస్తే అతని దినముల్లో రాజ్యం నెమ్మదిగా సమాధానంగా సాగిపోతా ఉంది. చివరికి ఆ సమాధానం, ఆ సంతోషం నెమ్మదిగా ఉండడం చేత, ఏ శ్రమ లేకపోవడం చేత సొలొమోను వివాహాలు చేసుకోవడం మీద దృష్టి పెట్టాడు. ఇష్టానుసారంగా వివాహాలు చేసుకున్నాడు. తనకు నచ్చినట్టుగా, మనసుకు మెచ్చినట్లుగా కామ వికృత క్రియలకు శరీరాన్ని అప్పగించుకున్నాడు. దినములు దొర్లుతూ సంవత్సరములు గడుస్తూ ఉండగా అతడు విగ్రహారాధనైనటువంటి పాపములకి జారిపోయాడు. అతని జీవితం చివరకు ఎన్నిక లేనిదిగా, తృణీకరింపబడిన వాడుగా, దేవుని యొద్ద నుంచి దూరం అయిపోయిన వాడుగా మిగిలిపోయాడు. శ్రమ లేకపోవడం చేత అతనికి దేవుడిచ్చిన సమాధానాన్ని, సంతోషాన్ని అతడు సరిగా వినియోగించకపోగా, కృతజ్ఞత కలిగి దేవుని ఎదుట నిలిచి ఉండకపోవడం బట్టి అతడు తృణీకరింపబడ్డాడు. దేవుని యొద్ద నుంచి వెలివేయబడ్డాడు, దూరం అయిపోయాడు. పాతాళానికి, దేవుని రాజ్యానికి వారసుడు కానరకపోయాడు. మనం అదే విధంగా ఉజ్జియా యొక్క చరిత్రను చూసినట్లయితే అతడు స్థిరపడిన తర్వాత తన మనస్సునందు అతిశయించి, తన మనస్సునందు గర్వించి అని ఉంటుంది. అయితే అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం, దేవుని మార్గంలో నిలిచున్నంతసేపు ఎంతో ఆశీర్వదించబడ్డాడు, ఎంతో వర్ధిల్లాడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత, ఇక చుట్టూ యుద్ధాలు లేక సమాధానంగా ఉన్న తర్వాత, అతడికి నెమ్మది కలిగిన తర్వాత అతడు మనస్సునందు గర్వించి దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కుష్టును తెచ్చుకొని తన జీవితాన్ని అక్కడతో అంతమొందించుకున్నాడు. కనుక ఈ సందర్భాలు ఇంకా అనేకమైనటువంటి ఉన్నప్పటికీ మనం గుర్తించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏదనగా, శ్రమ కలగక మునుపు నచ్చినట్లుగా లోక ఇచ్చలకు హృదయాన్ని, మనసును, శరీరాన్ని అప్పగించుకొని జీవించడం అనేది లోక సంబంధంగా సర్వసాధారణం. అందుకే ప్రభు సెలవిస్తున్నారు, మీకు శ్రమలు అవసరం. శ్రమలు మిమ్మల్ని సంపూర్ణతలోకి, సంపూర్ణ సిద్ధునిగా మారుస్తాయి. మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించబడేటువంటి మార్గాన్ని ఆ శ్రమలు మీకు చూపిస్తాయి. శ్రమ లేకపోతే ప్రార్థన చేయరు, శ్రమ లేకపోతే మందిరానికి రారు, శ్రమ లేకపోతే వాక్యాన్ని చదవరు, శ్రమ లేకపోతే దేవుని యొద్ద విచారణ చేయరు. కనుక శ్రమలు క్రైస్తవునికి ఎంతో ముఖ్యం. అది శ్రమలు కలుగకుండా నెమ్మదిగా అన్ని చేతి దగ్గరికి, అన్ని కాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయి. వారి హృదయానికి మెచ్చినట్లుగా టీవీలు, సీరియళ్లు, సినిమాలు, షికార్లు, షాపింగ్లు, ముసలమ్మ ముచ్చట్లు, ఆ ఊరని ఈ ఊరని వ్యర్థమైనటువంటి పలుకులు, గొడవలు, మత్తతులు, అల్లరితో కూడినటువంటి
ఆటపాటలు, వ్యర్థమైనటువంటి హాస్య సంబంధమైనటువంటి క్రియలు, అపహాస్యాలు, ఇవన్నీ కూడా సాతానుగాడు వాళ్ళకి తీసుకొస్తాడు. కారణం ఏంటంటే వారికి నెమ్మదిగా ఉంది కనుక, చుట్టూ ఎటువంటి శ్రమలు వారికి కలగట్లేదు కనుక, వారు శరీరం చిన్నగా సోమరితనానికి, శరీర సంబంధమైనటువంటి సోమరితనానికి, ఆత్మ సంబంధమైనటువంటి సోమరితనానికి తీసుకువెళ్ళిపోయి వారిని భ్రష్టులుగా మార్చి నిత్య నరకానికి తీసుకెళ్లడం వాడి యొక్క గురి. కనుక దేవుడు దాన్ని మన నుంచి దూరము చేయడానికి, ఆ క్రియలు మన ఎదురు నుండి తీసివేయడానికి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం శ్రమల మార్గం. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో చూస్తాం. పౌలు కూడా తనకు కలిగినటువంటి శ్రమను బట్టి, బలహీనతను బట్టి, ఇబ్బంది బట్టి, దుఃఖాన్ని బట్టి, వేదన బట్టి, తన శరీరంలో ఉన్నటువంటి ఆ బాధను బట్టి దేవునికి విజ్ఞాపన చేస్తే, దేవునికి ప్రార్థన చేస్తే, ప్రభు అంటున్నారు, నేను నీ శరీరంలో ఉన్నటువంటి ఆ ముళ్ళును నేను తీయను, నీ శరీర బలహీనతలలో నుండి నిన్ను నేను విడిపించను, నీకు అది కావాలి, నీకు అది ఉండాలి. పౌలు, నీ దగ్గర నుంచి నేను ఆ బలహీనతను, ఆ ముళ్ళును తీసివేస్తే నువ్వు కూడా నా ఇద్దరు నుండి దూరం అయిపోతావు. ఒకనాడు నీ పితరుల జీవితాన్ని గ్రహించినట్లయితే, నీ పితరులు ఎంతో మంది తాము స్థిరపడిన తర్వాత నా ఇద్దరు నుంచి దూరం అయిపోయారు, కానీ నేను అలాగ కోల్పోను, నిన్ను నా ఇద్దరు నుంచి అలాగా దూరము కానివను, నీకు ఆ ముళ్ళు కావాలి, నీకు ఆ శ్రమల మార్గం కావాలి అని ప్రభు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు అంటున్నారు, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన పౌలుతో చెప్పాను. మనలాగే పౌలు కూడా మనిషే. అతనికి బలహీనత వచ్చింది, అతనికి బాధ వచ్చింది, అతనికి ఏడుపు వచ్చింది, అతనికి దుఃఖం వచ్చింది. వాటన్నిటిలో దేవునికి ప్రార్థన చేశాడు. ఒకసారి కాదు, 3 మారు ప్రార్థన చేశాడు, 3 మార్లు ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాసంతో చేశాడు, ప్రత్యేకంగా చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు, ఏ కోణంలో చేశాడో మనకు తెలియదు, కానీ 3 మారు ప్రార్థన చేశాడన్న విషయాన్ని మనం చూస్తాం. 3 మారు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు పౌలుకి ఇచ్చినటువంటి సమాధానం, నేను ముళ్ళును తీయను, నీకు ముళ్ళు కావాలి, నీకు అవసరము అని పౌలు జీవితంలో ఆ శ్రమను అనుమతించినట్లుగా మనం చూస్తాం. పేతురుని గురించి కూడా మనం చూస్తాం. పేతురు జల్లెడ వేయబడ్డానికి దేవుడు అనుమతించాడు. సాతానుగాడు అనేకమైనటువంటి మార్గాలు, అనేకమైనటువంటి సుఖాశక్తులను చూపిస్తూ ఉంటాడు శ్రమ నుంచి తప్పించబడడానికి. ఇలా చేస్తే ఈజీగా నువ్వు లాభాన్ని సంపాదిస్తావు, ఈ చిన్న అబద్ధం ఆడితే నువ్వు డబ్బులు ఎక్కువ సంపాదిస్తావు, ఈ చిన్న మోసాన్ని చేస్తే నువ్వు ఎక్కువ లాభాన్ని ఆర్జిస్తావు, ఈ చిన్న అబద్ధం ఆడావంటే, ఈ చిన్న మాట మాట్లాడావంటే, ఇట్లా ఒక్క రాత రాసావంటే, ఇట్లా ఒక్క సంతకం పెట్టావంటే నీ జీవితం ఇంకా ఆశీర్వదించబడుతుంది, ఇలా వడ్డీకి ఇచ్చావంటే, ఇలాగ మోసం చేసి సంపాదించావంటే నువ్వు త్వరలోనే ఎక్కువ ధనవంతుడుగా, ఆశీర్వదించబడిన వాడుగా మార్చబడతావని వాడు సులువుగా శ్రమల మార్గాన్ని సులువు చేస్తూ రమ్యమైనటువంటి జీవితాన్ని ఎదురు పెడుతూ ఉంటాడు. ఇది చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది, ఈ ఒక్క తప్పు చేస్తే ఎవరు చూస్తారు, నిన్ను చేసే తప్పు పాపం చేస్తే నిన్ను ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారో అని వాడు రమ్యంగా క్షణికమైన, తుచ్చమైనటువంటి, క్షణభంగురమైనటువంటి వాటిని మన ముందు పెట్టి పడవేయడానికి, దేవుని తిన్న మార్గం నుంచి తప్పించడానికి, ఇరుకు మార్గం నుంచి తప్పించడానికి, శ్రమల మార్గాల నుండి వేరు చేయడానికి వాడు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే మనం గుర్తించాల్సింది, అది ఇప్పుడు సంతోషంగా, ఇప్పుడు ఆనందంగా, ఇప్పుడు ఆహ్లాదకరంగా ఉన్న ఒక దినం ఉంది. ఆ దినమందు చేసిన ప్రతి క్రియకు దేవుడు తీర్పు తీరుస్తాడు. అదే తీర్పు దినం, ఆయన ఉగ్రత దినం, ఆయన రాకడ దినం. ఆ దినమందు ఎవరు తప్పించుకోలేరు. ప్రభు అందుకే ఆ తీర్పు దినమందు, ఆయన ఉగ్రత దినం నుండి తప్పించబడడానికి ఇప్పుడే ఈ దినాలే, ఈ శరీర సంబంధంగా ఉన్నటువంటి ఈ దినాలే శ్రమల మార్గంలో మనల్ని నడిపిస్తూ, మనల్ని శ్రమల్లో పుటము వేస్తూ, మనల్ని ఆ మలినం నుండి, మస్టు నుంచి, మచ్చ, డాగు, కలంకం ఏది కూడా కలగకుండా దానిలో నుండి విడిపిస్తూ, ఆ మార్గంలో మనల్ని శుద్ధి చేస్తూ, సంపూర్ణతకు, పరిపూర్ణతకు కారణమవునట్లుగా, ఆయన రాజ్యానికి యోగ్యంగా మార్చబడినట్లుగా ఆయన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రతి క్రైస్తవునికి ముళ్ళు ముఖ్యం, ముళ్ళు కావాలి, శ్రమలు కావాలి. ఆ మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడే నిజమైనటువంటి క్రైస్తవుడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. నేడు మన కళ్ళ ముందు అన్ని బాగుండి ఇష్టానుసారంగా దుస్తులకు వేల లక్షల కోట్లు ఖర్చు పెడుతూ గొప్పగా మేము చేస్తున్నాం సేవ అని చెప్పుకుంటూ, ఏమాత్రం శ్రమకు అవకాశం లేకుండా, శ్రమానుభవం లేకుండా ముందుకు సాగేవారు ఎంతో మంది భక్తులు, ఎంతో మంది దేవుని పేరట మోసం చేసేటువంటి దుర్బోధకులు మన కనులు ఎదుట కనిపిస్తారు. మనం గుర్తించాల్సిన వెంటనే వారిని గురించి, వారికి ఇప్పుడు ముళ్ళు అవసరం లేదు, కానీ ఒకరోజు వారు నరకములో ముళ్ళను అనుభవిస్తారు. శ్రమానుభవం లేకుండా దేవుని మార్గంలో నడిపించబడ్డం అంటే అది సాతాను నడిపింపు. ధనవంతులు దేవుని రాజ్యానికి వారసులవుట అసాధ్యం, దుర్లభం. మన పితరులు వచ్చినటువంటి కానుకలను, వచ్చినటువంటి ధనాన్ని, ఆస్తిని, స్థలాలను సంఘంలో ఉన్న బీదలకు పంచిపెట్టారు. లేని వారికి దాతృత్వంతో ఇచ్చివేశారు. వారికంటూ ఏ ఆస్తిపాస్తులను కూడబెట్టుకోలేదు. కారణం ఏంటంటే వారికి తెలుసు, ఆ ధనం ఒక సుఖానుభవాన్ని కలుగు చేస్తుంది, ఆ సుఖానుభవం శ్రమానుభవం నుండి దూరం చేస్తుంది అన్న సంగతి ఎరిగిన వారే శ్రమానుభవం ఎన్నుకొని ఆ మార్గంలో నడిచారు. అందుకే మోషే గురించి కూడా రాయబడినటువంటి మాట, ధన సమృద్ధి కలిగినటువంటి నా దేశంలో, నా కుటుంబంలో నేను సంతోషాన్ని అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటే నాకు మేలు అంటున్నాడు. అతనికి తెలుసు శ్రమానుభవం కావాలన్న విషయం మోషేకి తెలుసు. చిరస్మరణీయంగా నిలిచాడు. అపోస్తలులకు తెలుసు, అందుకే వారి పేర్లు చిరస్మరణీయంగా నిలిచిపోయినాయి. నేడు మనం గుర్తించాలి, శ్రమానుభవం
శ్రమానుభవం మనకు ముఖ్యం, ముళ్ళు ముఖ్యం, శ్రమలు కావాలి. అటువంటి మార్గములో, అటువంటి ఇరుకు మార్గం నడుస్తున్నప్పుడే క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనకు తోడుగా ఆదరణగా నిలబడుతుంది. ఆయన కృప మనకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా, హక్కుదారులుగా, యోగ్యులుగా, మెప్పు, ఘనత, మహిమ కలుగునట్లుగా చేరుస్తుంది. నిజమైనటువంటి సంతోషాన్ని మన హృదయంలో నూతనంగా ఎల్లప్పుడూ పుట్టిస్తుంది. ఈ నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నిరకట్టి ఫలింప చేయం గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పిల్లల మంచి కళ్ళు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంతో నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కటి మీరు జ్ఞాపకం చేసుకోండి. ముళ్ళు క్రైస్తవుని జీవితానికి ముఖ్యమని, శ్రమలు సంపూర్ణ స్థితికి కావాలని, శ్రమానుభవం లేనటువంటి క్రైస్తవులు మీ రాజ్యానికి వారసులు కానేరని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు నిండారుగా దీవించిన, ప్రతి అవసరం అక్కరిని మహిమశలు తీర్చి, సమస్త కుదుల్చి సమృద్ధిని దయచేసి, కావలసిన వాటిని మీరు అనుకూలపరిచి సహాయం దయచేసి, శ్రమలో నీ తోడును, నీ శక్తిని, నీ కృపను వారు పొందుకొని దానిలో సంతోషంతో ముందుకు సాగుటకు ప్రతి బిడ్డకి మీరు కృపను అనుగ్రహించి సహాయం దయచేసి నిత్య రాజ్యానికి వారసులుగా, హక్కుదారుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.